చిత్తూరు జిల్లా పుంగనూరులో రాజకీయంగా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు వైసీపీ, మరోవైపు బీసీవై పార్టీల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి, బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మధ్యన రేగిన ఈ యుద్ధం ఏ స్థాయికి వెళ్తుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏ క్షణం ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ప్రశాంతమైన పుంగనూరు నియోజకవర్గంను ఒక కాలకేడు అంటే రాక్షసుడు మంత్రి పెద్దిరెడ్డి కంబద్ద హస్తంలో నలిగిపోతుందని బోడే రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. వచ్చే 3 నెలల్లో జరిగే ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి నుండి ఇక్కడ ప్రజలకు విముక్తి కల్పిస్తా అంటున్నారు. తన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తన జీవితం పుంగనూరు ప్రజలు, ఏపీ రాష్ట్రం అభివృద్ధికే అంకితం అంటున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్తో మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత ఎదురవుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన. అయితే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారు మనతో ఉన్నారు. ఇప్పటికే ఇక్కడ ఎందుకంటే గత కొద్ది రోజుల సందర్భంగా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసుకోనికుండా పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంత దారుణంగా కనీసం పండగ చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ ఈ ప్రాంతంలో లేదంటే ఎట్లా చూడాలి? మీరే చూస్తున్నారు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. పులివెందుల్లో అయినా ప్రజాస్వామ్యం ఉందో ఏమో కానీ తెలియదు, కానీ పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది. దీనికి కారణము ఒకటి స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అయితే, 2 అతనికి సహకరిస్తున్న కొంతమంది అవినీతి పరులైన అధికారులు. అందరినీ నేను అనడం లేదు, కేవలం కొంతమంది అవినీతి పరులు ఉన్న అధికారుల వల్ల ఈరోజు ప్రజలు, రైతులు, మహిళలు, యువత ప్రతి ఒక్కరూ ఒక రకమైన భయానక వాతావరణంలో బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. దీన్ని మొత్తం పుంగనూరు నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి బుద్ధి చెప్పి ఎన్నికల్లో అతన్ని చిత్తుగా ఓడించడానికి ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతను చేసిన అరాచకాలకి, దౌర్జన్యాలకి, రౌడీజానికి, దోపిడీకి అన్నింటికీ కూడా సమాధానం చెప్పాల్సిన రోజులు కూడా తొందరలోనే వస్తాయి. కనీసం మీరు ధర్మ పోరాట సభ ఏర్పాటు చేసుకుంటే కనీసం పోలీసులను పెట్టి మొత్తం అందరినీ కూడా అరెస్ట్ చేసి లాక్కొని వెళ్ళి ఎత్తిపై పోలీస్ స్టేషన్లో వేశారు. ఎంత నీచంగా చేశారంటే రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు, పక్క రాష్ట్రాలు కూడా ఎక్కడా జరగలేదు. ఎట్లా చూడాలి దీనికి అంతటికీ కారణం స్థానిక ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారికి ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. అతను ఒక పిరికి పందలాగా వ్యవహరించి పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను ముందుకు పెట్టి ఈరోజు ఎక్కడ ఏ కార్యక్రమం జరగకుండా తన అధికారాన్ని ఉపయోగించి ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి ఎదురెళ్ళి వీటన్నింటినీ కూడా అడ్డుకోవడానికి బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది. ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వీటన్నింటికీ కూడా సమాధానం చెప్పే రోజులు. ధర్మ పోరాట సభ జరగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా తొందరలోనే దీనికి సంబంధించి పూర్తి అనుమతులతోటే ఈ కార్యక్రమం చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. దీనికి సంబంధించి తొందరలోనే వివరాలు వెల్లడిస్తాం. ఫైనల్గా చెప్పండి, అంగన్వాడీకి సంబంధించి ఆశా వర్కర్లు ఇవాళ పెద్ద ఎత్తున దాదాపుగా చిత్తూరు జిల్లాలోనే 800 మంది వరకు ఒకటి తీసేవేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కనీస వేతనం లేదు వాళ్ళకి. మరో 2 నెలల్లో పూర్తిగా ఈ రాష్ట్రం నుండి వెలివేయబడ్డానికి సిద్ధంగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఆ ప్రభుత్వము అలాంటి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఏం జరగదు. ఖచ్చితంగా అంగన్వాడీలకు పూర్తి న్యాయం జరిగేంత వరకు వాళ్ళు చేసే పోరాటంలో బీసీ యువజన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. ఏదైతే 24వ తేదీ బంద్కు పిలుపునిచ్చారో ఆ బంద్కు కూడా బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద అంటే ఉప్పరపల్లి అంటే మన పుంగనూరు నియోజకవర్గం ఉప్పరపల్లికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రామచంద్రరావు గారికి పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలకడం, అదేవిధంగానే వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా వాళ్ళు చెప్పేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అంటే సంక్రాంతి పర్వదినం తరువాత చేసేటటువంటి కనుమ పండుగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతంలో వీళ్ళు ఉన్నారంటే చాలా వరకు చాలా భయానకమైన పరిస్థితి మనం చెప్పొచ్చు. మొత్తం మీద ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా ఈ ప్రాంతం ఉన్నటువంటి వీళ్ళకందరికీ కూడా తాను అండుగా ఉంటానంటూ కూడా రామచంద్ర యాదవ్ గారు వీళ్ళకందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అందువల్లనే ఈ ప్రాంతానికి వచ్చి వీళ్ళకందరికీ కూడా వీళ్ళతో మాట్లాడి ఇంటింటికి వెళ్ళి ఆయన వాళ్ళందరితో కూడా ధైర్యంగా వాళ్ళతో చెప్పి నేనున్నాను, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు, ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా వచ్చేది మరో 2 నెలల కాలంలో ఖచ్చితంగా నేను ఈ ప్రాంతంలో గెలుస్తాను కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అండగా ఉంటానంటూ కూడా రామచంద్ర యాదవ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపీనాథ్, బీఆర్కే న్యూస్, పుంగనూరు నియోజకవర్గం ఉప్పరపల్లి నుంచి.